మన హాస్టల్లోనైనా ఎక్కడైనా తీసుకోండి. హలో, please mute your voice. Now it has started. Sir, please take over. అందరికీ వందనాలు. మనము ఈ దానిమ్మ 4 రోజుల్లో వెబినార్లో 2వ రోజులోకి ప్రవేశించాం. మనము నిన్న వచ్చేసి దానిమ్మలో ఎటువంటి కత్తిరింపులు చేసుకోవాలి, కెనోపీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఫ్లవర్ రెగ్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. మనం ఈ దానికి అంతర్గతంగా ఇంకా కొన్ని పాయింట్లు మిస్ అయినట్టు కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే ఈ 4-5 దశాబ్దాల కాలంలో దానిమ్మ మీద చాలా అవగాహన పెరిగింది, టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది. ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అయితేనేమి చాలా చక్కని కృషి చేసి టెక్నాలజీ జనరేట్ చేశారు. ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం మనము. దానిమ్మ ప్రొడక్షన్ లో అయితేనేమి, ప్రొడక్టివిటీలో అయితేనేమి, ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి మనకు తగినంతగా. నిన్న మనం చెప్పుకోకుండా మిగిలిపోయినది ఏంటంటే కొద్దిగా 2 పాయింట్లు చెప్తాను నేను. నియర్ న్యూట్రల్ పిహెచ్ ఉంటే బాగుంటుంది. ఒక 6.5 నుంచి 7.5 లేదా అరౌండ్ 7 పిహెచ్ ఉంటే బాగుంటుంది. ఆర్గానిక్ కార్బన్ బాగా పుష్కలంగా ఉంటే చాలా మంచిది. Excuse me, Narayan Reddy sir. Narayan Reddy sir. less than 1% మరీ మంచిది. కాల్షియం కార్బోనేట్ న్యాచురల్స్ కూడా ఉండకూడదు. వీలైనంత వరకు లెస్ దాన్. Hello, Narayan Reddy sir. Sir, please close your video because the bandwidth is very low. We can't hear you properly. Yeah, listening. I'm able to listen. Voice is cracking. Sir, your voice is not clear. Hello. Yeah, please. Voice is not clear. Ramana Reddy, please start. Yeah. Okay, sir.
Ready, sir? Please start your video, please. Yes. Madam, is it visible, madam? Yeah. Yes, yes. యా వాస్తవంగా చెప్పాలంటే మనకు దానిమ్మ ప్రపంచంలోనే మనము ప్రపంచ దేశాల్లోనే మనం అగ్రగామిగా ఉన్నాము. ఒక పాయింట్ ముఖ్యంగా మన కాంపిటీటర్స్ అయినటువంటి చైనా గానీ ఎర్స్ట్వైల్ యుఎస్ఎస్ఆర్ గానీ ఎక్కడ దరిదాపుల్లో కూడా లేరు మనకు. ఒకటి మన ఎస్టిమేటెడ్ గ్లోబల్ ప్రొడక్షన్ 5 లక్షల హెక్టార్లలో మన దగ్గరనే 2,34,000 హెక్టార్లు మనం ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాము. తర్వాత సాయిల్ పిహెచ్, ఆర్గానిక్ కార్బన్ ఇవి చాలా బాగున్నాయి. అంటే నియర్ న్యూట్రల్ సాయిల్ పిహెచ్ ఉంటే మనకు ప్రొడక్షన్ చాలా బాగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే దానిమ్మలో మనకు పామెగ్రనేట్ ఈస్ వన్ థింగ్ విచ్ రెస్పాన్స్ వెరీ వెల్ టు అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ గివెన్ ఇరిగేషన్. చాలా చక్కగా రెస్పాన్స్ ఇచ్చే క్రాప్ ఏదైనా ఫ్రూట్ క్రాప్ ఉంది అంటే ఇచ్చిన నీళ్ళకు కానీ వేసిన ఎరువు కానీ దానిమ్మనే చెప్పొచ్చును. ఈ దానిమ్మలో మనకు చాలా రకాలు కూడా ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మనము వేసుకునే వాటిల్లో ఇథిరల్ స్ప్రే చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఒక 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం ఆకురాలడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. కత్తరింపులు కూడా కొమ్మ పైభాగం నుంచే మనకు వచ్చిపోయి ఒక అర్ధ అడుగు వరకు కట్ చేసుకోవాల్సి ఉంటది. జిగ్జాగ్ గా పెరిగినటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ ను కంట్రోల్ చేసుకోవడం కానీ, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం కానీ, మామూలుగా 2 సైడ్ల డ్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది. కాండానికి 2 వైపులా పెట్టుకొని తగిన దూరం పెట్టుకొని 4 ఎమిటర్స్ పెట్టుకుంటే ఒక్కొక్క ఎమిటర్ నుంచి మనకు సాధారణంగా 8 లీటర్ల చొప్పున 32 లీటర్లు ఒక గంటకు నీరు ఇవ్వచ్చును. ఫ్లవర్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. మేల్ ఫ్లవర్స్ ముందు వస్తాయి, వాటి మూలంగా ఓన్లీ ఒక పరాగ సంపర్కానికి మాత్రమే పనికి వస్తాయి. బైసెక్సువల్ ఫ్లవర్స్ తీసుకుంటే దాని నుంచి క్రాప్ వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని ఇన్ఫర్టైల్ ఫ్లవర్స్ ఉంటాయి, వాటి మూలంగా మనకి ఏం పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. ఇచ్చుకుంటే ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా పశువులు తర్వాత వేపపిండి పుష్కలంగా ఇచ్చుకోవాల్సి ఉంటది. డిఫరెంట్ స్టేజెస్ లో, మొగ్గ దశలోనైతేనేమి, పూత నుంచి పిందకు వచ్చే దశలో కానీ, కాయ అభివృద్ధి చెందే దశలో కానీ ఇచ్చుకోవాల్సి ఉంటది. కాయ అభివృద్ధి చెందేటప్పుడు మనం కాల్షియం నైట్రేట్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటది. తర్వాత న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాము. Sir, let him start the video presentation. Mr. Ramana Reddy, Sir. you start Please your start your presentation. video. Okay, sir. Start your video. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు రమణారెడ్డి. నేను నెటాఫిమ్ ఇరిగేషన్ ఇండియాలో గత 14 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు Start your video. వీడియో సార్. Yes. సార్, గత 14 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఇరిగేషన్ ఆటోమేషన్ పైన మనం ప్రెజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాను నేను. అయితే జనరల్ గా మనకు దానిమ్మ లోపల రూట్ జోన్ 5 feet వరకు ఉంటుంది. కాకపోతే ఎఫెక్టివ్ రూట్ జోను, తర్వాత మనకు వాటర్ తీసుకునేటువంటిది మనకు ఈ తెల్లవేర్లు అనేవి గరిష్టంగా ఒక 50 సెంటీమీటర్ల మనకు లోతులోనే ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చేటువంటి నీరు కానీ ఎరువులు కానీ ఆ 50 సెంటీమీటర్ లోతులోనే ఇస్తే మనకు మనకు దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నీరు వేస్టేజ్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ఫర్టిగేషన్ లో మనకు డ్రిప్ గ్రేడ్ ఫర్టిలైజర్స్ పంపిస్తుంటాం కాబట్టి అవన్నీ వేస్ట్ కాకూడదు. కాబట్టి మనకు 5 feet డెప్త్ రూట్ జోన్ ఉన్నప్పటికీ కూడా ఒక 50-60 సెంటీమీటర్ డెప్త్ లోనే మాక్సిమం మనకు తెల్లవేర్లు ఉంటాయి. కాబట్టి అంతవరకు మనం ఫర్టిగేషన్ కానీ ఇరిగేషన్ కానీ ఇచ్చుకుంటే మొక్కలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ హెవీ సాయిల్స్, మీడియం సాయిల్స్, రైట్ సాయిల్స్ అంటే నల్ల భూములు, ఎర్ర భూములు, తెల్ల భూములు, మనకి ఇసుక భూములు కనుక తీసుకుంటే నల్ల భూములలో మనకు డ్రిప్పర్ నుంచి డ్రిప్పర్ మధ్య దూరం 60 సెంటీమీటర్లు 4 లీటర్లు గారేటువంటి డ్రిప్పర్ పెట్టుకోవాలి. ఎర్ర భూములలో 40 సెంటీమీటర్లు 3 లీటర్లు గారేటువంటి డ్రిప్పర్ పెట్టుకోవాలి. అదే మనకు ఇసుక భూములు కనుక తీసుకుంటే 30 సెంటీమీటర్లు 2 లీటర్లు గారేటువంటి డ్రిప్పర్ కనుక పెట్టుకుంటే మనకు బాగా డ్రిప్ ఇరిగేషన్ అనేది కరెక్ట్ గా సూటబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
తర్వాత ఇన్లైన్ ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్ అనేది మధ్యలో గ్యాప్ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే గ్యాప్ వస్తుంది, ఇక్కడ మాయిశ్చర్ అనేది కొంత ఏరియాలో గ్యాప్ వస్తుంది. కాబట్టి ఆన్లైన్ కంటే ఇన్లైన్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఇన్లైన్ అనేది చక్కగా మాయిశ్చర్ అనేది బాగా స్ప్రెడింగ్ అవుతుంది. కాబట్టి దానిమ్మ లాంటి పంటలకు ఫర్టిగేషన్ కానీ ఇరిగేషన్ కానీ ఇవ్వడానికి ఇన్లైన్ బాగా సూటబుల్ అవుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మనకు వాటర్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో 40% అవసరం ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసరికి 50%, థర్డ్ ఇయర్ తర్వాత మనకు 60-65, ఫోర్త్ ఇయర్ నుంచి మనకు 100% వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనకు 3వ సంవత్సరం నుంచి కనుక తీసుకుంటే జనవరిలో ఎంత వాటర్ అవసరం ఉంటుంది, 15 లీటర్లు అవసరం ఉంటుంది ఒక మొక్కకు ఒక రోజుకి. అదేవిధంగా ఫిబ్రవరిలో వచ్చేసరికి 23 లీటర్లు, మార్చిలో వచ్చేసరికి 30 లీటర్లు, ఏప్రిల్లో 45 లీటర్లు, మాక్సిమం మేలో వచ్చేసరికి 50 లీటర్లు పర్ డే పర్ ప్లాంట్, ఒక్కొక్క మొక్కకి 50 లీటర్లు నీళ్ళు అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం లెక్క కడతాం. తర్వాత మనకు తీసుకుంటే కాలువల ద్వారా పెట్టినప్పుడు ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో 980 లీటర్లు అవసరం ఉంటుంది. డ్రిప్ ద్వారా అయితే 549 లీటర్లు అవసరం ఉంటుంది. అదే డ్రిప్ మల్చింగ్ కనుక చేసుకుంటే 480 లీటర్స్ మాత్రమే అవసరం ఉంటుంది. కాబట్టి డ్రిప్ ప్లస్ మల్చింగ్ కనుక పెట్టుకుంటే నీటిని ఎక్కువ ఆదా చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇకపోతే డ్రిప్ ఆటోమేషన్ కనుక ఒకసారి మనం కనుక గమనిస్తే ఫస్ట్ లో మనము నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం గత 30 సంవత్సరాల బ్యాక్. తర్వాత సైకిల్ వచ్చింది, తర్వాత బైక్ వచ్చింది, తర్వాత టెలిఫోన్ ల్యాండ్ లైన్ వచ్చింది, ఆ తర్వాత మొబైల్స్ వచ్చినాయి. ఇప్పుడు మొబైల్లో యూట్యూబ్లు వాట్సాప్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి మనం ఏ విధంగా అయితే మనం డెవలప్ అవుతున్నామో అదే విధంగా మనకి ఇరిగేషన్ లో కూడా ఆటోమేటిక్ స్టార్టర్లు వచ్చినాయి. అంటే మనకు మొబైల్ తోనే ఆపరేషన్ చేసేటువంటి స్టార్టర్లు వచ్చినాయి అన్నమాట. అదే విధంగా ఇప్పుడు మనకు వ్యవసాయంలో కూడా ఫ్లడ్ తర్వాత డ్రిప్ వచ్చింది. డ్రిప్ తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది కనుక మనం ఒకసారి కనుక గమనిస్తే ఆటోమేషన్, ఇరిగేషన్ ఆటోమేషన్ అన్నమాట. ఇప్పుడు మనకు డ్రిప్ ద్వారా కనుక నీటిని కనుక ఫర్టిలైజర్ కనుక రెండింటిని కనుక మనం ఒకవేళ ఇస్తుంటే అంటే మన ఫర్టిలైజర్ అనేది ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తాం. మనం ఎంత ఇప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత మనం ఎక్కువగా ఫర్టిలైజర్ ఇచ్చినామనుకో అది మనకు టాక్సిసిటీ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే మొక్కకు మంచి చేసే బదులు చెడు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఇవ్వకూడదు. కాబట్టి ఈ ఆటోమేషన్ లో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీన్ని అరికట్టవచ్చు. ఎంతవరకు ఫర్టిలైజర్స్ అవసరమో అంతే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ఒక్కసారి కనుక సిస్టమ్ లో కనుక మొబైల్లో ఎంటర్ చేస్తే ఆటోమేటికల్ గా అంతే ఫర్టిలైజర్ ను మనం పంపించేటువంటి అవకాశం ఉంది. ఈ ఆటోమేషన్ లో ఏమేమి పనిచేస్తాయి అనేది కనుక ఒకసారి మనం గమనిస్తే మోటారు ఆన్ ఆఫ్ ఉంటుంది, వాల్స్ మనకు ఓపెన్ క్లోజ్ ఆన్ ఆఫ్ ఆటోమేటికల్ గా జరుగుతుంది, ఫ్లషింగ్ కూడా ఆటోమేటికల్ గా జరుగుతుంది, ఫర్టిగేషన్ కూడా మనం ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తే అదే విధంగా మనకు ఆటోమేటికల్ గా పోయేటువంటి అవకాశం ఉంది. ఈసీపీహెచ్, ఈసీని తగ్గించుకోవడానికి అవకాశం లేదు కానీ ఈసీని పెంచుకోవడానికి అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంది. పిహెచ్ ని మాత్రం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆ విధమైనటువంటి అవకాశం మన ఆటోమేషన్ లో ఉంది. తర్వాత సెన్సార్ బేస్డ్ అంటే మనకు టెన్షియోమీటర్స్ ఇవన్నీ ఉంటుంది కదా, వాటి సహాయంతో టెంపరేచర్, హ్యూమిడిటీ సెన్సార్స్ వీటి సహాయంతో మనకు సిస్టమ్ ను ఆన్ ఆఫ్ గానీ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిమోట్ యాక్సెస్ అంటే మొబైల్ ద్వారానే ఆపరేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. డేటా లాగింగ్ అంటే మనకు ఎంత డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని సేవ్ చేస్తుంది. అవసరం అనుకుంటే దాన్ని మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది ఆ డేటా. తర్వాత కంట్రోలర్స్, డోసింగ్ యూనిట్స్ అంటే డోసింగ్ యూనిట్స్ అంటే ఫర్టిలైజర్స్ అనమాట. యాక్సెసరీస్ అంటే వాటర్ మీటర్ అంటే ఎంత వాటర్ పోతుంది మన ఫీల్డ్ అనేది తెలుసుకోవడానికి వాటర్ మీటర్స్ అవసరం ఉంటుంది. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అంటే ప్రెజర్ రిలీఫ్ వాల్స్ కానీ, ఎందుకంటే ప్రెజర్ ఎక్కడైనా ఎక్కువైనప్పుడు ఆటోమేటికల్ గా ప్రెజర్ తగ్గించడానికి ఉండేటువంటి ఎక్విప్మెంట్స్, ప్రెజర్ రిలీఫ్ వాల్స్ ఇవన్నీ ఉంటాయి. సెన్సార్స్ అంటే టెన్షియోమీటర్స్ కానీ, తర్వాత టెంపరేచర్, హ్యూమిడిటీ సెన్సార్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవి జనరల్ గా ఒక 3 రకాలుగా కనుక విభజించుకుంటే అంటే చిన్న రైతులకు, మీడియం రైతులకు, పెద్ద రైతులకు అనే విధంగా మన రైతు భాషలో కనుక చెప్పుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా కనుక చూసుకుంటే ఇప్పుడు ఎన్ఎంసి ప్రో అని ఉంది. ఇది ఏంటంటే 256 వాల్స్ ను ఆపరేట్ చేస్తుంది. అంటే ఒక రైతు 256 వాల్స్ అంటే ఆల్మోస్ట్ 200-300 ఎకరాలు మనకు ఇది ఒక ఎన్ఎంసి ప్రో అనేది ఆటోమేటికల్ గా ఇరిగేషన్, ఫర్టిగేషన్ రెండు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ఎంసి జూనియర్ అనేది కనుక తీసుకుంటే అది మనకు 15 వాల్స్ వరకు ఆపరేషన్ చేస్తుంది. ఎన్ఎంసి న్యానో అనేది 8 వాల్స్ ఆపరేషన్ చేస్తుంది. అంటే న్యానో అనేది తక్కువ రేట్లో దొరుకుతుంది. ఈ విధంగా ఫర్టిలైజర్స్ కూడా తీసుకుంటే మనకి ఎన్ఎంసి ప్రో అనేది 8 ఫర్టిలైజర్స్ పంపించచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పంపించచ్చు. తర్వాత ఎన్ఎంసి జూనియర్ కూడా 8 ఫర్టిలైజర్స్ పంపించచ్చు. ఎన్ఎంసి నానో అనేది ఒకే ఫర్టిలైజర్ పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల మనకు
అంటే మనం పెట్టేటువంటి అమౌంట్ని బట్టి మనకు ఉండేటువంటి పొలాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఏ ఇన్పుట్స్ తీసుకొని ఏది డెలివరీ చేస్తుంది అనేది కనుక ఒకసారి గమనిస్తే బయట టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, సన్ రేడియేషన్, CO2, pH, EC వీటిని బట్టి మనకు ఏ వాల్స్ మనకు వాటర్ ఎక్కువైందా తక్కువైందా, మోటార్ ఆఫ్ చేయాలా రన్ చేయాలా, మరి ఫాగర్స్, హీటర్స్ ఇవన్నీ కూడా జనరల్ గ్రీన్ హౌస్లలో ఉంటాయండి. గ్రీన్ హౌస్ లో కూడా మన ఆటోమేషన్ ఉంటుంది కాబట్టి బయట ఉండేటువంటి ఇన్పుట్స్ ప్రకారం మనకు అవుట్పుట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు ఈ ఆటోమేషన్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి టైం బేసిస్, తర్వాత వాల్యూమ్ బేసిస్, తర్వాత సెన్సార్ బేసిస్. టైం బేసిస్ అంటే ఏం లేదు, చీప్ అనమాట. టైం అంటే 1 గంట 2 గంటలు పెట్టాలి అనేది కనుక మనకు మొబైల్లో సెట్ చేసుకుంటే మనకు ఆ సిస్టమ్ ఈ వాల్స్ 2 గంటలు 3 గంటలను పెట్టుకుంటే 3 గంటలు ఆటోమేటికల్ గా వెళ్ళిపోతుంది. చాలా తక్కువ రేట్లో అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ పోయిందనుకోండి, కరెంట్ పోతే మనకు ఆ మిగిలినటువంటి టైం అనేది మనకు మళ్ళీ కవర్ అయ్యేటువంటి అవకాశం లేదు. అది కొద్ది ప్రాబ్లం టైం బేసిస్ లో. తర్వాత అప్పుడు ఏం చేయాలి, మనకు లోపల ఎంత ఏముంది అనేది మనం వెళ్ళి చూసుకోలేం కదా. ఇటువంటి సందర్భంలో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వాల్యూమ్ బేసిస్. అంటే మనకు ఎకరాకి ఒక 10,000 లీటర్లు పోవాలి, 20,000 లీటర్లు పోవాలంటే ఆ విధంగా కనుక సెట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు వాటర్ మీటర్ సహాయంతో ఆటోమేటికల్ గా ఆ 10,000 లీటర్లు 20,000 లీటర్లు పోయిన మధ్యలో కరెంట్ పోయినా సరే కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క 10,000 కానీ 20,000 కానీ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ వాల్స్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కొద్దిగా మనకు టైం బేసిస్ కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే ఇది ఉండేటువంటి దాంట్లో బెస్ట్ అన్నమాట. మరి ఇకపోతే సెన్సార్ బేస్డ్ అంటే టెన్షియోమీటర్స్, అంటే భూమి లోపల ఎంత తేమ ఉంది, అడుగు లోపల ఎంత ఉంది, 2 అడుగుల్లో ఎంత ఉంది, 3 అడుగుల్లో ఎంత ఉంది, ఈ తేమను బట్టి ఈ సెన్సార్స్ అనేవి టెన్షియోమీటర్స్ భూమి లోపల తేమను తెలియజేస్తాయి కాబట్టి దాని ప్రకారం ఆఫ్ ఆన్ అవుతుంది. ఇది కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సిస్టమ్ అన్నమాట. ఇట్లా ఈ విధంగా భూమిలో అడుగు 2 అడుగులు 3 అడుగులు లోతులో మనం పెడుతూ ఉంటాం. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు దానిమ్మ 5 అడుగులు ఉంటుంది కాబట్టి దాని యొక్క వేరు వ్యవస్థ అడుగు 2 అడుగులు 3 అడుగులు డెప్త్ లో కనుక పెట్టినప్పుడు ఆ యొక్క డెప్త్ ను బట్టి మనకు ఆ మాయిశ్చర్ అక్కడ ఉందా లేదా అనే దాన్ని బట్టి సిస్టమ్ కనెక్షన్ ఇస్తాం కాబట్టి ఆ సిస్టమ్ ఆన్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ మాయిశ్చర్ ని బట్టి. తర్వాత మనకి నెట్ బీట్ అని చెప్పేసి ఒక ఆటోమేషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఇరిగేషన్ సిస్టమ్ విత్ బ్రెయిన్. ఒకసారి ఇది వీడియో చూడండి. In a world where everything is digitally connected, innovation is no longer a nice to have. Moving faster than ever before and taking action in real time is a matter of win or lose. Everything around us, cars, cities, ports, farms, even our bodies, are all connected. So what is your response? How will you discover new opportunities in one of the most transformational times in human history? Are you driving change, or are you being driven by it? Once upon a time, business as usual was often good enough. Where we are going, good enough no longer exists. We are proud to present Netafim NetBeat, the only fully integrated irrigation management solution able to combine monitoring, controlling, and optimization in real time. It all begins with standard sensors in the field that measure and collect data about soil, plant, and water conditions. Data from the field also includes readings of pressure and flow in the pipes. The data they collect is transmitted through a central field unit to the main control unit. This transmission is done using advanced low-power radio communications up to 10 kilometers in range. The main control unit is an independent, intelligent, multi-line unit that can manage irrigation and nutrition programs. It can communicate via cellular, Wi-Fi, and Bluetooth. The main control unit sends real-time data from the field to a unique cloud solution. The cloud contains more than 50 years of agronomical and hydraulic knowledge. Simultaneously, the cloud receives data from external sources such as weather forecast and satellite images. The cloud then analyzes all this data and converts it into optimal irrigation recommendations and alerts that are sent directly to the farmer's smartphone with a simple, user-friendly interface. Now the farmer can make a decision and deploy concrete actions in real time. This decision is transmitted back to the main controller to operate valves and dosing
fermentation units based on the optimized recommendations. The actions are executed even in the most remote field units using the advanced low-power radio. This unique integrated solution guarantees the farmer optimized use of resources, maximized yield, profitability, and ultimately, peace of mind of knowing the crop is growing optimally year after year. Netafim NetBeat. Prepare for tomorrow, today. ఇక్కడ మీరు చూసినట్టుగా మనకి ఇది ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ లో కూడా ఈ ఆటోమేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. 4 సంవత్సరాలు పనిచేసి తర్వాత 40+ ఇంజనీర్స్ తర్వాత 1,00,000కు పైగా అవర్స్ మనకు పనిచేయడం జరిగింది. మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ వాడడం జరిగింది ఇక్కడ. తర్వాత మనకు సెన్సింగ్ మానిటరింగ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ డిసిషన్ సపోర్ట్ తీసుకుంటూ ఆటోమేషన్ అనేది మనకు రన్ అవుతుంది. తర్వాత ఇందులో 5 భాగాలు ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ అంటే మనకు మొబైల్ ద్వారానే మొత్తం ఆపరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత బ్రెయిన్ పవర్ అంటే మనకు ఫర్టిగేషన్ ఎంత వాటర్ అవసరము, ఎంత ఫర్టిలైజర్ అవసరము అనేది కూడా ఆటోమేటికల్ గానే అదే అనలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీ అంటే మనకు ఈ యొక్క రిమోట్ యాక్సెస్ అంటే మనకు మొబైల్ ద్వారానే మనకి ఏంటంటే ఈ యొక్క వెదర్ డేటా అనేది రెయిన్ ఫాల్ కానీ హ్యూమిడిటీ కానీ ఇవి కూడా అన్ని తీసుకొని దాని ప్రకారం పనిచేస్తుంది. సింపుల్ గా ఉంటుంది, అందరికి కూడా ఫ్రెండ్లీ అంటే స్మాల్ ఫార్మర్స్ కూడా మనకు ఆపరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో. తర్వాత ఆల్ ఇన్ వన్ అంటే మనకి ఇందులోనే మొబైల్ ద్వారానే మొత్తం మనకు సిస్టమ్ అంతా కూడా ఆపరేషన్ చేసేటువంటి అవకాశం ఉందండి ఇందులో. తర్వాత క్రాప్ మోడల్స్ అంటే ఫర్టిగేషన్ ఇరిగేషన్ కూడా ఇందులోనే మనకు మొబైల్ ద్వారానే మనకు చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత సింపుల్ గా ఉంటుంది, కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటుంది. తర్వాత మనకు థర్డ్ పార్టీ నుంచి కూడా డేటా ఉంటుంది అనమాట. మనకు ఈ IBM కానీ లేదంటే మనకు రెయిన్ఫాల్ డేటా కానీ అది కూడా అవుట్ సోర్స్ నుంచి కూడా తీసుకొని దాని ప్రకారం అప్డేట్ అవుతుంది. తర్వాత అన్ని రకాల ఫార్మర్స్ చిన్న ఫార్మర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఇది. తర్వాత 50+ ఇయర్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. 20 ఇయర్స్ ప్లస్ డిజిటల్ ఫార్మింగ్ లో ఉంది. తర్వాత 50,000 పైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. 1,000 పైగా స్పెషలిస్టులు ఉన్నారు, అగ్రానమీ కానీ ఇంజనీర్స్ కానీ. తర్వాత మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్స్పైర్ అవడం జరిగింది. తర్వాత ఈ నెట్బీట్ లో ఏంటంటే క్లౌడ్ బేసిస్ ఉంది, డైనమిక్ క్రాప్స్ అంటే నేను చెప్పినట్టుగా ఫర్టిగేషన్ ఇరిగేషన్ కూడా ఆటోమేటికల్ జరుగుతుంది. ఈ మెయిన్ కంట్రోల్ యూనిట్ అంటే ఈ యొక్క ఆటోమేషన్ చేసేటువంటి ఈ యొక్క మెయిన్ సిస్టమ్ అనేది దాన్ని మెయిన్ కంట్రోల్ యూనిట్ అంటాం. రిమోట్ టెర్మినల్ యూనిట్ అంటే అది మనకు ఒక 10 కిలోమీటర్ రేంజ్ లో కూడా ఇది వాల్స్ కానీ అదేవిధంగా సెన్సార్స్ కానీ ఇవన్నీ కూడా ఇది చూసుకుంటుంది. రిమోట్ టెర్మినల్ యూనిట్ దీన్ని RTV అంటాం. సెన్సార్స్ అంటే మనకు ఇరిగేషన్ మనకు ఈ యొక్క టెన్షియోమీటర్స్ ఉంటాయి కదా, అవి అందులో భూమి లోపల ఎంత మాయిశ్చర్ ఉందనేది తెలియజేసేటువంటి సెన్సార్స్ ఈ RTV కనెక్షన్ ఉంటుంది. దాని ప్రకారం ఆన్ ఆఫ్ జరుగుతుంది. డోసింగ్ సిస్టమ్ అంటే ఫర్టిలైజర్స్ కూడా ఆటోమేటికల్ గా మన మొబైల్ ద్వారానే ఎంత ఫర్టిగేషన్ ఇవ్వాలి అనేది కూడా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత MCU అంటే ఇది మెయిన్ యూనిట్ అనమాట. దీని ద్వారా మనం టోటల్ గా సిస్టమ్ అంతా కూడా ఆపరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మిలిటరీ గ్రేడ్ మెటీరియల్ తర్వాత వైఫై బ్లూటూత్ తోటి కూడా ఆన్ అవుతుంది. అన్ని రకాల సైజులలో దొరుకుతుంది. ఇది RTV అంటే ఇది మనకు ఫీల్డ్ లో మనకి ఒక 10 కిలోమీటర్ల రేంజ్ లోపల పెట్టుకొని దీని ద్వారా మనకు వైఫై కనెక్షన్ ద్వారా ఇది ఆపరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మన క్లౌడ్ సాఫ్ట్వేర్ అంటే మనకు కావాల్సినటువంటి డేటా అంతా కూడా ఇందులో స్టోరేజ్ అవుతుంది. వెదర్ డేటా, శాటిలైట్ డేటా కూడా ఇందులో ఉంటుంది. దీని ద్వారా మనకు షేర్ చేసుకోవచ్చు. సెన్సార్స్ అంటే మనకు మాయిశ్చర్ సెన్సార్స్ కానీ వెదర్ స్టేషన్స్ కూడా మనకు అక్కడ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత క్రాప్ మోడల్స్ నేను చెప్పినట్టుగా ఫర్టిగేషన్ ఇరిగేషన్ కూడా ఆటోమేటికల్ గా సపోజ్ దానిమ్మకి ఎంత ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి కూడా మనకు ఫ్లవరింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా ఆటోమేటికల్ గానే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవి రకరకాలుగా ఉన్నాయి. 41, 40 కిట్, తర్వాత నెటాఫ్లెక్స్, నెటాజెట్. చిన్న ఫార్మర్స్ 41 బాగా సూట్ అవుతుంది. కొద్దిగా పెద్ద ఫార్మర్స్ కి అయితే 40 కిట్. తర్వాత గ్రీన్ హౌస్లు అటువంటి ఉండేటువంటి ఫార్మర్స్ నెటాఫ్లెక్స్ కానీ నెటాజెట్ కానీ ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ మనకు ఏ విధంగా ఫర్టిగేషన్ అనేది వెళ్తుంది అనేది కనుక ఒకసారి కనుక మనం గమనిస్తే మీరు చూడండి. జనరల్ గా వాటర్ పోయేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఇట్లా వస్తుంది వాటర్ జనరల్ గా. ఇది ఈ విధంగా జనరల్ గా వాటర్ మూవ్మెంట్ పోయేటువంటి విషయం. తర్వాత అదే మనకు ఆటోమేషన్ లో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇందులో మనకు పోసుకున్నప్పుడు
ఇవి ఆటోమేటికల్ గా ఒక్కొక్క దాంట్లో ఇందులో నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, అదే విధంగా యాసిడ్ ఇవన్నీ కూడా వచ్చేసి ఇందులో చేరిపోతుంటాయి. మనకు ఇందులో కనుక పోసినప్పుడు ఈ సిస్టమ్ ఆన్ లో పెట్టినప్పుడు ఈ ఫర్టిలైజర్ మొత్తం ఒక్కొక్క దాంట్లో ఫిల్ అయిపోతుంది. సపోజ్ ఇది నత్రజని అనుకుంటే, ఇది ఫాస్ఫరస్ అనుకుంటే, ఇది పొటాష్ అనుకుంటే, ఇది మనకి యాసిడ్ కనుక అంటే మనకు పిహెచ్ ను కంట్రోల్ చేయడానికి ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు, నారాయణ రెడ్డి సార్ చెప్పినట్టుగా మనకు అది కంట్రోల్ చేయొచ్చు అనమాట. పిహెచ్ ను కూడా మనకు వాటర్ పిహెచ్ ను కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లా ఈ పద్ధతుల్లో మనకు ఫర్టిలైజర్స్ ఆటోమేటికల్ గా పోయేటువంటి అవకాశం ఉంది. వీటిని సిస్టమ్ ద్వారా డైరెక్ట్ గా ఈ విధంగా ఇది మనకు మెయిన్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయి ఈ విధంగా మనకు మొక్కలకు వెళ్ళిపోతుంది. ఈ ఫర్టిలైజర్ ఇట్లా వెళ్ళిపోవడం ద్వారా మొక్కలు పెరుగుదల అనేది మనకు బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత ఫ్లషింగ్ కూడా, ఆటోమేటిక్ ఫ్లషింగ్ కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇందులో పేర్కొని పోయినటువంటి ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే కూడా అది కూడా ఇట్లా మనకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఫ్లషింగ్, ఈ ఫిల్టర్స్ కూడా ఫ్లషింగ్ జరిగి ఇందులో ఉండేటువంటి డస్ట్ కానీ చెత్త కానీ అది కూడా మనకు బయటికి ఫ్లష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఆటోమేషన్ సిస్టమ్ లో మనకు బేసిక్ గా మనకు అర్థం చేసుకునేటువంటి విషయం. ఇందులో కనుక మ్యాప్ అంటే మొబైల్లోనే ఈ విధంగా మ్యాప్ చూసుకోవచ్చు. ఎక్కడ సిస్టమ్ ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఇది ఆన్, ఇది మనకి ఇది ఆఫ్ లో ఉంది, ఇది ఆన్ లో ఉంది, ఏదనేది కూడా మన మొబైల్ ద్వారానే తీసుకోవచ్చండి. తర్వాత వాటర్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు ఇక్కడ ఎంత వాటర్ పోతుంది, 45 మీటర్ క్యూబ్ పోతుంది, ఇక్కడ లేదు, ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఈ డాష్ బోర్డ్ లోపల ఎంత వాటర్ పోయింది అంటే ఫస్ట్ ఈ రెడ్ గా ఉండేది మనకి ఇరిగేషన్, ఆ తర్వాత ఫర్టిలైజర్, ఆ తర్వాత ఇరిగేషన్. ఈ విధంగా ఆటోమేటిక్ గా క్రాప్ వైజ్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. క్యాలెండర్ అంటే ఏ క్రాప్ కి ఏ రోజు దేనికి ఎంత ఫర్టిలైజర్ పంపించాలనేది కూడా ఇందులో డాష్ బోర్డ్ ఉంది. ఆ డాష్ బోర్డ్ లో చూసుకోవచ్చు. ఇరిగేషన్ ప్రోగ్రామ్ అంటే మనం 7 mm అని ఎంటర్ చేసామంటే 7 mm వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమో ఇరిగేషన్ వెళ్తుంది ఒక 20 మనకు కొద్దిసేపు, ఆ తర్వాత ఫర్టిలైజర్ పోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇరిగేషన్ జరుగుతుంది. ఎన్ని వారాలు పోవాలి, ఎంత వాటర్ పోవాలి, ఎంత ఫర్టిలైజర్ పోవాలి అనేది కూడా ఇందులో ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత క్రాప్ స్టేజ్ని బట్టి ఫ్లవరింగ్ స్టేజ్, వెజిటేటివ్ స్టేజ్, ఫ్రూటింగ్ స్టేజ్ని బట్టి కూడా ఎంత ఫర్టిలైజర్ పోవాలి, ఎంత ఇరిగేషన్ పోవాలి, ఎంత వాటర్ పోవాలి అనేది కూడా ఆటోమేటికల్ గా అదే తీసుకుంటుంది. తర్వాత క్రాప్ మోడల్స్, ఇది కూడా అంతే. తర్వాత మనకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది, తక్కువ రిసోర్సెస్ తోటి ఎక్కువ దిగుబడి వస్తుంది, రిస్క్ తక్కువ, మంచి మేనేజ్మెంట్, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ లో జరుగుతుంది. తర్వాత ఇది ఇక్కడ కనపడేటువంటి మెయిన్ కంట్రోల్ యూనిట్. దీని ద్వారానే ఇక్కడ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ఈ ఆర్టీవీ అనేది ఇక్కడ ఉండేటువంటి సెన్సార్ల సహాయంతో ఇరిగేషన్ ఇస్తుంది. ఇక్కడ ఉండేటువంటి సపోజ్ ఇక్కడ ధాన్యం ఉంది, ఇక్కడ గ్రేప్ ఉంది, ఈ విధంగా ఉంటే దీనికి సపరేట్ గా ఇరిగేషన్, ఫర్టిగేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ మాత్రం ఇక్కడ నుంచే ఎంసీయూ నుంచి మాత్రమే, ఫర్టిలైజర్ మాత్రం ఇక్కడ నుంచే పోతుంది. తర్వాత ఏదన్నా అవసరం ఉంటే మనకి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి, క్లౌడ్ డేటా నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. ఇది కూడా మనం ఒకసారి వీడియో రూపంలో కనుక చూస్తే, as much as I love it, it's a risky business. Every season, making decisions, taking action, succeeding, failing, learning. But this changed everything. Monitoring, analysis, control, all from the palm of my hand. NetBeat, the first irrigation system with a brain. ఈ వీడియోలో చూసినట్టుగా మీకు ఆటోమేటికల్ గానే మొబైల్ ద్వారా ఆపరేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ధాన్యం ఉంది, ఇక్కడ గ్రేప్ ఉంది, ఇక్కడ మేజ్ ఉంది, ఇక్కడ ఇంకొకటి క్రాప్ ఉంది అనుకోండి, స్వీట్ ఆరెంజ్, అన్ని రకాల పంటలను కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇందులోపల మనకు పెద్ద ఫీల్డ్ అయితే నెట్ ఆర్టీవీ కూడా అవసరం ఉంటుంది, చిన్న ఫీల్డ్ అయితే ఆర్టీవీలో అవసరం ఉండదు.
తర్వాత దీంట్లో ఏంటంటే మనకు ఎంత అవసరమో అంతే ఫర్టిలైజర్ కానీ ఇరిగేషన్ కానీ ఇస్తాం. మనకు టైం బేసిస్ కానీ క్వాంటిటీ బేసిస్ లో కానీ మనకి ఎంత నీరు కావాలి, ఎంత టైంలో పంపాలనేది చూసుకుంటాం. అదేవిధంగా పవర్ సప్లైలో మన ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు క్వాంటిటీ బేస్ లో కనుక పంపించుకుంటే మనకు ఈజీగా పోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వాటర్, ఫర్టిలైజర్, ఎనర్జీ ఇవన్నీ కూడా సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ మనకు ఆటోమేషన్ కనుక తీసుకుంటే మనకు ప్రిసిషన్ ఆఫ్ ఇరిగేషన్, తర్వాత రెగ్యులేటరీ, రిపీటబిలిటీ, సిస్టమ్ అండ్ ఆపరేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. డిఫరెంట్ క్రాప్ కి డిఫరెంట్ ఫర్టిలైజర్స్ మనకు పంపించుకునేటువంటి అవకాశం ఉంది. ఒకే మెయిన్ లైన్ కాకుండా మల్టీ మెయిన్ లైన్స్ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. నైట్ టైం కూడా ఆపరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు వాటర్ ఎఫిషియన్సీ అనేది బాగా ఉంటుంది. తర్వాత ఫెర్టిలైజర్ యూజ్ కూడా మనకు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది. లేబర్ కూడా బాగా సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎనర్జీ బాగా, కరెంటు బాగా ఆదా అవుతుంది. తర్వాత వాటర్ కూడా బాగా సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్టిలైజర్ కూడా సేవ్ అవుతుంది, ఎందుకంటే 30 to 40% కూడా ఫర్టిలైజర్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ లేకుండా, ఎందుకంటే ఫర్టిలైజర్ కానీ తర్వాత మనకు వాటర్ కానీ ఇష్టం వచ్చినట్టు వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చిన్న రైతులు కనుక తీసుకుంటే, స్మాల్ రైతులు అనుకోండి, చిన్న రైతులు కనుక తీసుకుంటే ఏమవుతుంది, ఒక ఓన్లీ ఇరిగేషన్ కావాలి. మీరు అడగొచ్చు, సార్ ఎంత అవుతుంది అని చెప్పేసి ఖర్చు అనేసి చాలా మంది అడగొచ్చు. ఓన్లీ ఇరిగేషన్ అయితే మనకు ఒక 16 వాల్స్ వస్తాయి, 2.5 లక్షల్లోనే అయిపోతుంది. అదే కాకుండా ఫర్టిగేషన్ కూడా కావాలి, ఫర్టిలైజర్ కూడా కావాలి అని కనుక అనుకుంటే 5 లక్షల లోపు ఫర్టిలైజరు ప్లస్ ఇరిగేషన్ రెండు కూడా 16 వాల్స్ అంటే దాదాపు మనకు ఒక 20 ఎకరాలు 30 ఎకరాల వరకు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది తక్కువ ఖర్చులోనే. ఎందుకంటే దానిమ్మ లాంటి పంటలకు ఎక్కువ మనకు మార్కెట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరిగేషన్ కనుక ఫ్లక్చువేషన్ జరగకూడదు. ఫర్టిగేషన్ బాగా రెస్పాన్స్ ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు నారాయణ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫర్టిగేషన్, ఇరిగేషన్ ఎటువంటి ఫ్లక్చువేషన్స్ రాకుండా ఇంతకుముందు మరి నిన్న చెప్పినటువంటి ప్రెజెంటేషన్ లో శ్రీనివాస్ సార్ ఏం చెప్పాడు, వయసును బట్టి మనకు టైంను బట్టి ఫ్లవరింగ్ లో, ఫ్రూటింగ్ లో, హార్వెస్టింగ్ టైం ఎంత వాటర్ ఇవ్వాలి, ఆ ఫ్లక్చువేషన్స్ కనుక తేడా వచ్చినప్పుడు కాయ పగిలిపోవడం కానీ, లేదంటే దిగుబడి తక్కువ రావడం కానీ, పెస్ట్ డిసీజ్ కనుక ఎక్కువ రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం కరెక్ట్ గా ఏ స్టేజ్ లో మనకు పూత నుంచి హార్వెస్టింగ్ వరకు ఎంత వాటర్ అవసరం అనేది మనకు తెలుసు. కాబట్టి దాన్ని మనకు ఆటోమేటిక్ లో మనకు మొబైల్ ద్వారా కనుక ఒకసారి కనుక ఫీడ్ చేసి కనుక పెట్టుకున్నామంటే దాని ప్రకారం ప్రతి మొక్కకు కూడా మనకు ఆటోమేటికల్ గా నీరు, ఫర్టిలైజర్ పోయేటువంటి అవకాశం ఉంది. ఇది మనకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనకి యాడికిలో ఒక ఫార్మర్ ధ్రువనారాయణ అని చెప్పేసి ఈ ఫార్మర్ కి మనకు డ్రిప్ ఇవ్వడం జరిగింది. ఇతను 15 టన్నులు తీయడం జరిగింది ఎకరాకి దానిమ్మ బగువా వెరైటీ. ఆ వెరైటీలో మనకు దాదాపు ఇతను 7.5 లక్ష తీయడం జరిగింది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోను 6.5 లక్ష అతనికి మిగడం జరిగింది. డ్రిప్ కంటే కూడా ఇందులో ఎక్కువగా మనకు దిగుబడి అనేది తీయడం జరిగిందండి. ఇది అండి. ఇందులో మనకు దయచేసి ఇంకా ఏదన్నా, ఎందుకంటే ఉన్నటువంటి టైం కంటే కూడా నేను ముందే ముగించడం జరిగింది కాబట్టి రైతు సోదరులు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎందుకంటే నారాయణ రెడ్డి సార్ కూడా మనకు కొద్దిగా చెప్పేది ఉంటుంది కాబట్టి అందుకోసం నేను తొందరగా ముగియడం జరిగింది. ఇదండి. ఇందులో మీకు దయచేసి రైతులు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. డిస్కషన్ కు మనకి ఎక్కువ టైం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో తొందరగా నేను ముగించడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Can you please start your video? Madam? Stop this share screen and start your video. రమణారెడ్డి గారు సార్. రమణారెడ్డి గారు చాలా చక్కగా ఆటోమేషన్ మీద మంచి అకౌంట్ ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆటోమేషన్ తీసుకొచ్చి చాలా మంచి ఒక శుభారంభం చేశారు. మనకు చాలా మందికి ఆటోమేషన్ అనేది ఉంది, డెవలప్డ్ కంట్రీస్ లో కానీ మన దేశంలో కూడా ఉంది. కాకపోతే చాలా మందికి అందుబాటులో లేదు, అంటే తెలియదు. నాలెడ్జ్ డిసెమినేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. దీంట్లో ప్రకాష్ కులకర్ణి గారు కూడా మంచి లీడ్ తీసుకుంటున్నారు.
మా తరపున ఉడతా భక్తిగా మేము కూడా శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున రైతులకు ఒక మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీతో అయితేనేమి, తర్వాత గ్రోవర్స్ అయితేనేమి, తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ తో అయితేనేమి కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజు రమణారెడ్డి గారి అకౌంట్ విన్న తర్వాత చాలా మంది రైతులకు లేబర్ ప్రాబ్లం నుంచి ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ సార్ ఫ్రమ్ ద ఆడియన్స్. జస్ట్ లిజన్ లేబర్ ప్రాబ్లం నుంచి చాలా మంది రైతులకు విముక్తి కలుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది. రమణారెడ్డి గారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యూ హ్యావ్ డన్ టుడే. ఒకటి చాలా మంచి పని చేశారు మీరు, ఎందుకంటే ఆటోమేషన్ తీసుకొని రావడం వల్ల చాలా లేబర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్రెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. Pomegranate is the only crop which responds very well to the applied nutrition and irrigation. అంత ప్రెసిషన్ తోటి మనం ఇవ్వగలిగినప్పుడు క్రాప్ ఎలా తీయాలా, ఎంత తీయాలా, క్వాలిటీ ఎలా ఉండాలా, నాణ్యమైన ధాన్యం ఎట్లా పండించచ్చు అనేది తీసుకొని రావచ్చు. ఈ సందర్భంలో రైతుల నుంచి ముఖ్యంగా ప్రశ్నలు ఉంటే ఎక్కువగా సంధించండి. వి విల్ బి వెరీ గ్లాడ్. రమణారెడ్డి గారు చాలా చక్కగా జవాబులు చెప్తారు. రైతుల నుంచి ప్రశ్నలు ఉంటే చూడండి ప్లీజ్. Yes sir. Thank you sir. Yeah. There was one Vijaya Lakshmi who had Vijaya raised the Lakshmi. hand. I have given her access. You can please ask your question. Unmute and ask your question, please, Vijay Lakshmi. Hello. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మాట్లాడు. విజయలక్ష్మి గారు మీ ప్రశ్న వేయండి. రమణారెడ్డి గారు జవాబిస్తారు. Okay, anybody else? You can raise your hand if the farmers are willing to ask question. రమణారెడ్డి గారు, ఎవరు ప్రశ్నలు వేయకపోతే మనమే ప్రశ్నలు వేసుకున్నాం. సరేనా? ఓకే సార్. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు ఈ ఆటోమేషన్ ప్రాసెస్? మనకు ఎక్కడ ఎంత కవరేజ్ ఉంది, ఏమి దీనివల్ల ప్రజలకు పూర్తిగా తెలియాల్సింది ఉంది ఇంకా? అవును సార్. అంటే దాదాపు ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ప్రజలకి. అవును సార్. ఎక్కడ సార్? ఇప్పుడు మీ యొక్క కాలేజ్ పక్కనే ఒక ఆటోమేషన్ పెట్టడం జరిగింది సార్, అనంతపురంలోనే. అవును, మీ కాలేజ్ పక్కనే ఒకటి 65 ఎకరాల దానిమ్మ తోటకి ఆటోమేషన్ ఇచ్చాం సార్. ఆటోమేటిక్ గా మొబైల్ ద్వారానే కూడా చేసుకోవచ్చు సార్. అది కూడా మనకు అనంతపురం రైతులు కూడా కావాలంటే కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూడా ఒక 10 రోజుల క్రితం అందరూ విజిట్ చేయడం జరిగింది సార్. అది పేపర్లు కూడా వచ్చింది సార్. కాబట్టి అనంతపురం 4-5 ఆటోమేషన్స్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అప్డేటెడ్ కూడా మొబైల్ ద్వారానే, మనకు అమెరికాలో ఉన్నా సరే కూడా మొబైల్ ద్వారానే ఆపరేషన్ చేసుకునే విధంగా మనకు సిస్టమ్స్ రావడం జరిగింది సార్. చిన్న ఫార్మర్స్ కోసం అని కేవలం 2.5 లక్షల్లోనే దాదాపు 20-30 ఎకరాలను ఆపరేషన్ చేసుకునే విధంగా కూడా మన దగ్గర సిస్టమ్ వచ్చింది సార్. కాబట్టి రైతులకు, ఇప్పుడు దానిమ్మ రైతులకు ఏంటంటే ఒక టన్ను 40-50,000 ఉన్నప్పుడు వాళ్ళు ఈ సిస్టమ్ అనేది అప్లికబుల్ గా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సార్. రెడ్డిపల్లిలో కూడా నిన్న పేపర్ లో వచ్చింది సార్. రెడ్డిపల్లి రీసెర్చ్ స్టేషన్ లో కూడా ఆటోమేషన్ పెట్టడం జరిగింది సార్, ఇరిగేషన్ ఆటోమేషన్. అది కూడా మనకు మేడం కూడా పేపర్ లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్. వెరీ నైస్. ఇప్పుడు ఈ టెక్నాలజీ డిసెమినేషన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దానికి మన వంతు కృషిగా ఈ వెబినార్స్ అంటూ చేసుకుంటున్నాము. ఇటువంటివి ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఇస్ అవైలబుల్, బట్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్. చాలా మందికి తెలియదు. ఈ తెలియని విషయాలు తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశం ఒకటి. ఇంకా ఇది ఎంత కాలం క్రిందట మీరు తీసుకొచ్చారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి? ఎప్పుడు తీసుకొచ్చారు? అంటే దాదాపు ఆటోమేషన్ అనేది 20 years అయింది సార్. మన యాక్చువల్ కంపెనీ పెట్టి 50 సంవత్సరాలు అయింది సార్. ఫస్ట్ డ్రిప్ ఇరిగేషన్ కనిపించింది సార్. అవును. అయితే ఒక 20 years బ్యాక్ వచ్చింది సార్ ఆటోమేషన్. కాకపోతే ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా అంత అప్డేట్ లేకపోవడం వల్ల, ఇంటర్నెట్స్ ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల మాన్యువల్ గానే ఒక సిస్టమ్, అంటే ఒక రూమ్ ఉండే సార్. ఆ రూమ్ లోనే ఆపరేషన్ చేసేవాళ్ళు సార్. టోటల్ ఎక్కడ 100 ఎకరాలు అయినా సరే ఒకే రూమ్ లో కూర్చొని ఆపరేషన్ చేసేవాళ్ళు సార్.
అది స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఈజీ అయింది. అవును సార్, ఈజీ అయింది. తర్వాత ఏంటంటే మొబైల్ వచ్చేసింది. ఇక మొబైల్లోనే ఫర్టిగేషన్ షెడ్యూల్ అంటే కంపెనీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 2 years కూడా మనకు దానిమ్మ ఉంది అనుకోండి సార్, దానిమ్మలో ఫస్ట్ 2 years ఫర్టిగేషన్ ఇరిగేషన్ షెడ్యూల్స్ కూడా కంపెనీ ఇచ్చేస్తుంది సార్. ఆ తర్వాత ఏదో నామమాత్రపు ఫీజు తీసుకొని వాళ్ళకు ప్రతి ఇయర్ కూడా కొంత అమౌంట్ కట్టేస్తే ఫర్టిగేషన్ ఇరిగేషన్ తర్వాత అగ్రానమిస్ట్ విజిట్ టెక్నీషియన్ విజిట్స్ కూడా కంపల్సరీ నెలకు 1 కానీ 2 కానీ అట్లా విజిట్స్ కూడా కంపల్సరీ కంపెనీ చేసేటువంటి అవకాశం ఉంది సార్. బెంగళూరులో చాలా పెట్టాం సార్. తర్వాత హైదరాబాద్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆటోమేషన్ ఉంది సార్. అది 100 ఎకరాలు ఆపరేషన్ చేస్తుంది సార్. ఆటోమేటికల్ గానే ఇరిగేషన్ ఫర్టిగేషన్ సార్. Ramana Reddy, I have got a question to you. ఎస్ సార్, ఎస్ సార్. You have shown that your root zone is below 50 centimeter, ఎస్ సార్. and why Andhra Pradesh people are not having a raised bed? They have raised bed below 1 feet or something. So before you need to educate people by demonstration to raise at least 1.5 feet height bed, right? Yes sir, yes sir, yes sir. Actually, yes sir. Without root zone development, your fertigation and nutrition has no value. Yes sir, yes sir, yes sir. So my sincere request to Narayan Reddy Garu, you please call Ramana Reddy and have a model 1/2 acre farm at your farm. Sure, certainly. I will invite Ramana Reddy and certainly we do that. Hope Yes, we sir. join. Yes We sir. welcome. Yeah, not 1/2 acre. I will give him whatever area he wants. I will give very well within the college premises itself. Yeah. Yes sir, yes sir. Welcome. Sir, Netafim give demonstration only on your money, not their money. That we both will work out, sir. Maybe Yes, sir. just some. Yes sir, yes sir. తప్పకుండా. Yes sir, yes sir. Thank you sir. ఇంకా ప్రశ్నలు ఉంటే అడగండి. రమణారెడ్డి గారు చాలా చక్కగా జవాబులు ఇస్తున్నారు. Students, any more questions? Our students are also there. Yes sir, yes sir. Any more questions? ఇక్కడ Yeah, please tell me. ఇక్కడ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు రైతులు కొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సార్, ఎక్కువ డిశ్చార్జ్ ఉండేటువంటి రిపర్స్ పెట్టుకుంటున్నారు సార్. 8 liters, 10 liters, 20 liters అదే జరుగుతుంది. జరుగుతుంది సార్. ఆ డ్రిప్పర్స్ కనుక ఎక్కువ డిశ్చార్జ్ ఉండేటువంటి డ్రిప్పర్స్ కనుక పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ రూట్ అనేది బిలో రూట్ జోన్ కి మనకు వాటర్ వెళ్ళిపోయి, వాటర్ అంటే ఓకే వర్షాలు ఎక్కువ పడినాయి అనుకోవచ్చు, కానీ ఫర్టిలైజర్స్ డ్రిప్ గ్రేడ్ ఫర్టిలైజర్స్ కనుక బిలో రూట్ జోన్ కనుక పోయినప్పుడు చాలా రైతు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ డిశ్చార్జ్ 2 liter 3 liter ఉండేటువంటి డ్రిప్పర్ డిశ్చార్జ్ ఉండేటువంటివి మాత్రమే కనుక పెట్టుకుంటే, ఇంకా ఇన్లైన్ పెట్టుకుంటూ డబుల్ ఇన్లైన్ కనుక పెట్టుకుని సార్ చెప్పినట్టుగా కులకర్ణి సార్ చెప్పినట్టుగా మనకు రైజ్డ్ బెడ్ కనుక చేసుకుంటూ ఇన్లైన్ కనుక పెట్టుకుంటే, డబుల్ లాటరల్ కనుక పెట్టుకుంటే మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. ఇది మా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. So there is a question from Neela Kurti. I have allowed her to talk. Please unmute and ask your question. Neela Kurti. Hello. హౌ మచ్ కాస్ట్ ఫర్ 3 acre? నేలకుర్తి గారు, ఇప్పుడు మీరు ఎకరా పెట్టుకున్నా, 2 ఎకరాలు పెట్టుకున్నా, 3 ఎకరాలు పెట్టుకున్నా మీకు మినిమం ఒక 20 ఎకరాల వరకు కూడా మనకు ఓన్లీ ఇరిగేషన్ అయితే 20-30 ఎకరాల వరకు కూడా ఇరిగేషన్ వరకు ఒక 2.5 లక్షలు అవుతుందండి. సపోజ్ మీరు 3 ఎకరాలు పెట్టినా సరే సిస్టమ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. కాబట్టి మనకు ఒక 2.5 లక్షలో మనకు మీరు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఇనీషియల్ గా 3 ఎకరాలకు పెట్టుకున్నప్పటికీ కూడా ఫ్యూచర్ లో ఏమైనా ఇంక్రీజ్ చేసుకుంటే కూడా అది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే 16 వాల్స్ ఆ యొక్క నెట్ బీట్ 1 అనేది 16 వాల్స్ ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి 3 ఎకరాలకు కొద్దిగా మీ కాస్ట్ అనిపించవచ్చు, కాకపోతే భవిష్యత్తులో మీరు ఎక్స్టెన్షన్ కనుక చేసుకుంటే ఇది మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ చెప్పండి సార్. నారాయణ రెడ్డి సార్. అదే ఇప్పుడు మనకు ఏంటంటే సార్ మొదటి సంవత్సరం క్రాప్ తీసుకోకుండా కనీసం 2 సంవత్సరాలు వదిలిపెడితే మంచి వెజిటేటివ్ గ్రోత్, తర్వాత బ్రాంచింగ్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేసుకొని ఒక ఆటోమేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఒక 20 సంవత్సరాల వరకు నిశ్చింతగా ఉండడానికి ఆస్కారం ఉంది.
ప్రస్తుత కాలంలో ఎట్లా ఉందంటే రైతులు వ్యవసాయం చేయాలంటే తోట పెట్టాలంటే భయపడతా ఉన్నారు. రీజన్ ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఒకటి. తర్వాత ఇంత ప్రెసిషన్ వచ్చింది దీంట్లో. ఉదాహరణకు 4 మాసాల తర్వాత ఒక బెట్టకు వదిలిపెట్టడం అంటే ఏంది? మనము స్ట్రెస్ క్రియేట్ చేయడం. ఆ బెట్టకు వదిలిపెట్టాలంటే ఏ స్టేజ్ లో వదిలిపెట్టాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి? వాస్తవంగా లైట్ సాయిల్స్ లో అయితే మామూలుగా అయితే 1 నెల 40 రోజుల ముందు వదిలిపెట్టేసేయాల్సి ఉంటుంది. పూత ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నామో దానికంటే. అదే హెవీ సాయిల్స్ ఉన్నాయనుకోండి, అంటే నల్లరేగడి నెలలు కానీ, తర్వాత క్లే కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ కానీ, పోరాసిటీ ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ లో అయితేనేమి, వీటిల్లో ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఒక 60 నుంచి 75 రోజుల వరకు ముందుగానే వదిలిపెట్టాల్సి ఉంటుంది బెట్టకు. ఆ బెట్టకు వదిలిపెట్టేటప్పుడు లైట్ ఇరిగేషన్స్ కూడా అవసరం. చాలా మంది ఏంటంటే బెట్ట అంటే ఆల్మోస్ట్ ఏం లేకుండా చెట్లను చంపేస్తారు. లైట్ గా ఉండాలి, లైఫ్ సస్టైన్ కావాలి. ఆ విధంగా తీయాలన్నప్పుడు ఆటోమేషన్ అనేది మనకు చాలా చక్కగా పనికి వస్తుంది. ఇప్పుడు ఆటోమేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ, సైజు బాగా రావాలంటే ఒక 1/2 కేజీకి తక్కువ ఉండకూడదు పండు. 400 గ్రాములు 1/2 కేజీ వరకు ఉండాలి. కేజీకి 2 దువ్వాలా. ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి మనం పంపించాలో దానిమ్మ అనుకుంటే, ఇప్పుడు మనం కంపీట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇజ్రాయలీస్ ప్రొడ్యూస్ చేసేటివి అయితేనేమి, లేకపోతే మన కాంపిటీటర్స్ ముఖ్యంగా ఇరాన్ నుంచి కూడా చాలా చక్కగా తీస్తూ ఉంటారు. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. వీళ్ళని కంపీట్ చేసి మనము క్వాలిటీ పామగ్రనేట్ ప్రొడక్షన్ కు వెళ్ళాలి అన్నప్పుడు ప్రతి స్టేజ్ లో మనం కేర్ తీసుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకు పిందె డెవలప్ అవుతుంటది, పూత నుంచి పిందె వస్తుంది. ఆ పిందె డెవలప్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఫ్యూ డేస్ లో మనం కాల్షియం నైట్రేట్ ఇస్తున్నామా లేదా? పిందె నుంచి సైజ్ పెరుగుతా ఉంది అంటే దాన్ని ఏమంటామంటే సిగ్మాయిడ్ ఫ్రూట్ గ్రోత్ స్టేజ్ అంటాం. అంటే ఉన్నట్టుండి సడన్ గా బ్లోట్ అవుతుంది ఫ్రూట్ సెట్ అయిన తర్వాత. ఆ పర్టికులర్ స్టేజ్ లో మనం ఇవ్వాల్సినవి ఇస్తా ఉండామా లేదా? ఉదాహరణకు ఆర్గానిక్స్ ఇవ్వాలి, ఫార్మ్ యార్డ్ మాన్యూర్ ఇవ్వాలి, తర్వాత వేప్ పిండి లాంటిది ఇవ్వాలి. ఇన్ అడిషన్ టు ద లిక్విడ్ ఫర్టిలైజర్స్ సిస్టమేటిక్ గా డే వైజ్ గా ప్లాంట్ కు అందుతుందా లేదా అని అనుకున్నప్పుడు ఆటోమేషన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్ గా మన రైతులు చేస్తున్న తప్పులు ఏంటంటే పెద్ద ఎమిటర్స్ పెడతా ఉంటారు. సాధారణంగా పెట్టేది ఏంటంటే 8 LPH పెడతారు. 8 LPH పెట్టి 4 ఇప్పుడు 2 లైన్లు వదిలిపెట్టి ఆన్లైన్ లో 4 ఎమిటర్స్ వేస్తే 8 నెలల్లో 32 లీటర్లు ఒకేసారి ఇస్తున్నారు. అది కరెక్ట్ గా పడుతుందా లేదా? వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద ఎఫెక్టివ్ రూట్ జోన్ ఆర్ నాట్, అది కూడా నమ్మకం లేని వ్యవహారం. సో ఇటువంటిప్పుడు ఇన్లైన్ లో వేసుకొని ఆటోమేషన్ కు వెళ్తే రమణారెడ్డి గారు చెప్పినట్టుగా మనకు మంచి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ పంట, ఎక్కువనే కాకుండా సైజు రావాలి మనకు. ముఖ్యంగా సైజు, కలర్ అంటే ఇట్ షుడ్ బి రెడ్ కలర్, బ్లడ్ రెడ్ కలర్ ఆర్ బ్లషింగ్ రెడ్. ఈ సైజును బట్టి, కలర్ ను బట్టి, తర్వాత ఒక్కొక్క కార్టన్ లో ప్యాకింగ్ సైజ్ లో ఎగ్జాక్ట్ గా ఎన్ని కూర్చోబెడుతున్నాము, మనం 10 kg వచ్చేటువంటి కార్టన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పెడుతున్నాము, ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్. వీటన్నిటికి ఆటోమేషన్ ద్వారా మనం చాలా వరకు ఈ సమస్యలన్నింటిని అధిగమించవచ్చు. మనము మంచి దిగుబడి దీనికి ఆస్కారం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రమణారెడ్డి గారు యాడ్ చేయండి కొన్ని పాయింట్లు. అవును సార్, ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిహెచ్ ను కూడా మీరు 6 to 7 పిహెచ్ ఉండాలంటున్నారు. కాబట్టి పిహెచ్ ఒకవేళ అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడైనా సరే పిహెచ్ కనుక వాటర్ కనుక above 7, above 8 ఉన్నప్పుడు దాన్ని కూడా మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కూడా ఒక ట్యాంక్ వస్తుంది సార్. అది PPM రూపంలో, అంటే కొద్దిగా మనకు ఒక 1000 లీటర్స్ కి ఒక 1 లీటర్ 2 లీటర్స్ అట్లా వెళ్తుంది. కాబట్టి ఆటోమేటికల్ గా ఆ వాటర్ కానీ సాయిల్ పిహెచ్ ను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది సార్. కాబట్టి మనకి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా, ఒకవేళ ఈసీని తగ్గించడం కుదరదు కానీ ఈసీ కావాలంటే పెంచుకునేటువంటి అవకాశం ఉంది సార్. పిహెచ్ ని తగ్గించుకోవచ్చు, పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది సార్. తర్వాత వాటర్ కూడా ఎంత వాటర్, ఒకవేళ వాటర్ ఎక్కువైతే కాయ పగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనకి ఇంత కాస్ట్ తో కూడుకున్నటువంటి ఫ్రూట్ పగిలినప్పుడు చాలా నష్టపోతాడు రైతు. ఏంటంటే సార్ నేను ప్రాక్టికల్ గా చూశాను, ఉదయం నుంచి 7 గంటలు ఉంటే 7 గంటలు, 9 గంటలు ఉంటే 9 గంటలు వాటర్ వదిలేస్తున్నాడు సార్. దీని వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. చెప్పాలి మనం. అది అవును సార్. ఇప్పుడు మనకి ఎక్కడైతే 10,000 లీటర్లు అంటే 10,000 లీటర్లు ఆటోమేటికల్ గా మేము ఇచ్చే షెడ్యూల్ కనుక మొబైల్లో కనుక మీరు ఫీడ్ చేస్తే ఆ 10,000 లీటర్లు పోయిన తర్వాత ఆటోమేటికల్ గా ఆ వాల్స్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ వాల్స్ ఓపెన్ అయిపోతాయి. ఫర్టిలైజర్స్ కూడా సార్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్ 50 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు వేసేస్తున్నారు సార్ ఒకేసారి.
ఆ ఫర్టిగేషన్ లో. అట్లా కాకుండా మనకి ఇక్కడ డ్రిప్ ద్వారా కూడా PPM లలో పోతుంది సార్. అంటే మనకు 1000 లీటర్స్ కి కేజీ 2 కిలోలు అట్లా పోతుంది కాబట్టి ఫర్టిలైజర్ అనేది 50% ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. మనకి ఎకరాకి 1 కేజీ 2 కేజీ అట్లా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి సార్ ఫర్టిలైజర్ కూడా వేస్టేజ్ ఉండదు. చాలా మంది రైతులు ఫర్టిగేషన్ లో కూడా ఈ చిన్న రైతులు కూడా ఏం చేస్తున్నారంటే సార్ మనకు ఫస్ట్ కరెంట్ వచ్చిన వెంటనే ఫర్టిలైజర్ పంపించేస్తున్నారు సార్. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫర్టిలైజర్ ఎప్పుడు పంపించాలంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఫర్టిలైజర్ పంపించాలి. అట్లా పంపించినప్పుడే మనకు రూట్ జోన్ కంటే కిందికి ఫర్టిలైజర్ పోకుండా ఆ రూట్ జోన్ లో ఫర్టిలైజర్ నిలబడేటువంటి అవకాశం ఉంది. ఇంకా రైతులు ఏం చేస్తున్నారు, బోర్ లో ప్రెషర్ తగ్గిపోతుందని కరెంట్ వచ్చిన వెంటనే ఫర్టిలైజర్ పంపించేసి ఆ తర్వాత 5 గంటలు 6 గంటలు ఇరిగేషన్ చేస్తున్నారు. దానివల్ల ఆ ఫర్టిలైజర్ అనేది వేరు వ్యవస్థ కంటే కూడా కిందికి వెళ్ళిపోయి ఆ ఫర్టిలైజర్ మొత్తం వేస్టేజ్ జరుగుతుంది. మనకి ఈ డ్రిప్ ఎరువులు అనేవి చాలా కాస్ట్, 25 కిలోలు 2000 3000 రూపాయలు ఖర్చు పెట్టి కొనేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఫర్టిగేషన్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండకపోగా మనకు మొక్కలకు కూడా అధికంగా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు కానీ అధికంగా నత్రజని ఎరువులు ఇచ్చినప్పుడు కానీ శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ఈ బ్యాక్టీరియాలు కానీ విల్టులు కానీ ఇటువంటి కూడా రోగాలు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. అవును, ఈ విధంగా మనము చక్కగా చేసుకోవడం మూలంగా ప్లాంట్ హెల్త్ సాయిల్ హెల్త్ రెండిట్లను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే విపరీతంగా వెజిటేటివ్ గ్రోత్ రావడము, లేకపోతే బీడ్స్ రావడము, ఎట్లా అంటే శాస్త్రీయంగా తెలియకపోవడం మూలంగా ఎరువులు నష్టం చేసుకోవడము, ఖరీదైనటువంటి ఫర్టిలైజర్స్ నష్టం చేసుకోవడము, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ కావడంతో పాటుగా మొక్కను కూడా ఎర్లీగా చంపేసుకున్నాం. ఎందుకంటే మనం కరెక్ట్ గా శాస్త్రీయంగా మనం పెంచుకుంటే తగినంత మాత్రంగా నీళ్లు మాత్రం కానీ ఫర్టిలైజర్ కానీ మిగతా ప్లాంట్ కేర్ కానీ తీసుకుంటే 25 సంవత్సరాల వరకు మంచి ఆదాయాన్ని చేయొచ్చు దానిమ్మలో. 25 సంవత్సరాలు లేదనుకుంటే 7-8 ఏళ్ళకి 10 ఏళ్ళకే చెట్లను కొట్టేస్తారు. మొదటి సంవత్సరం నుంచే క్రాప్ తీస్తారు, 10 ఏళ్ళకే అయిపోతాయి, కొట్టేయడం జరుగుతుంది. దానివల్ల నష్టమే కానీ లాభం ఏమి ఉండదు. ఓవరాల్ గా అగ్రిగేట్ గా చూసుకున్నప్పుడు 10 సంవత్సరాలకు రావచ్చు కాక నీకు 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి మంచిగా రావచ్చు, కానీ ఇనిషియల్ స్టేజెస్ లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. 10 months కే నా దాంట్లో క్రాప్ వస్తుంది సార్ అంటాడు. వస్తుంది, వదిలిపెడితే ఎందుకు రాదు? పూత పింద 7-4 కాయలు 6-4 కాయలు వస్తాయి. దానివల్ల అది ఎకనామిక్ ఈల్డ్ కాదు కదా. అది చూసుకోవాలి, మనం మొక్కను కాపాడుకోవాలి. ప్లాంట్ హెల్త్ సాయిల్ హెల్త్ ఈ రెండే మంత్రాలు దానికి తోడు శాస్త్రీయ పద్ధతిలో తగినంత ఇవ్వాలనేది సాధారణంగా హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి ఆటోమేషన్ ద్వారా ఆ హ్యూమన్ ఎర్రర్ ను కూడా మనం తగ్గించవచ్చు అనే నా అభిప్రాయం. ప్రకాష్ కుల్కర్ణి గారు, आप भी ऐड कर सकते हैं, प्लीज ऐड समथिंग, your experiences. Sir, I am a good listener. I am a student. I am a student for last 52 years. Okay. Now Ramnareddy garu. సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ యొక్క మనకు పెస్టిసైడ్స్ అంటే సిస్టమిక్ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే మనకు దానిమ్మలో ముఖ్యంగా ఈ బ్లైటాక్స్ కానీ బోర్డో మిక్చర్ కానీ ఇవి రెగ్యులర్ గా పంపిస్తున్నాం కాబట్టి వాటిని కూడా డ్రిప్ ద్వారా పంపించేటువంటి అవకాశం ఉంది సార్. ఒకవేళ అనంతపురం జిల్లాలోనే నేను 50 ఎకరాలు 60 ఎకరాలు సింగిల్ ఫార్మర్ 50 to 60 ఎకర్ ఫార్మర్స్ కూడా నేను చూశాను సార్. వాళ్ళకు ఎవ్రీ ప్లాంట్ కి బోర్డో మిక్చర్ కానీ బ్లైటాక్స్ కానీ ఈ ప్లాంటోమైసిన్స్ ఇవన్నీ కూడా పంపించాలంటే కొద్ది ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం సార్. దాన్ని కూడా డ్రిప్ ద్వారానే మనకు ఆటోమేషన్ పద్ధతిలో ఒక ట్యాంకులో ఒక సింటెక్స్ ట్యాంక్ ద్వారా ఆటోమేషన్ పద్ధతిలో రెగ్యులర్ గా, ఎందుకంటే ఒకసారి బ్యాక్టీరియా అటాక్ అయినప్పుడు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ పంపించవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి సార్ దాన్ని కూడా ఆటోమేషన్ పద్ధతిలో పంపిస్తే రైతుకు ఖర్చు కానీ లేబర్ కానీ ఇటువంటివి కూడా బాగా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. Sir, let us focus on our subject today, and if that time permits, now we thank you, Mr. Raman Reddy. Thank you, sir. రమణారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. మీరు వాస్తవంగా వీరి గురించి చెప్పాలంటే వాళ్ళు అగ్రికల్చర్ లోనే పట్టభద్రులు అయిన తర్వాత జువారీ ఫర్టిలైజర్స్ లో పనిచేశారు. చాలా 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2007లో వాళ్ళు నెట్ ఆఫ్ ఇండియాలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దీంట్లోనే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇదే పద్ధతిలో మీ నాలెడ్జ్ ని పెంచుకొని 10 మంది రైతులకు మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా తరఫున, మా కాలేజ్ తరఫున శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్, మా పేరెంట్ ఆర్గనైజేషన్ శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ,
నమస్కారాలు తెలియజేస్తా Thank you, sir. Thank you. వెల్కమ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెంట్. Arfa. అయిపోయింది సార్.